హాయ్ అండి, నా పేరు హారిక. మా చిన్న కంజర్ల విలేజ్. నాకు 3 months బ్యాక్ స్టమక్ పెయిన్ వచ్చింది. సో నేను అక్కడ లోకల్ హాస్పిటల్లో చూపించుకున్నాను. స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకున్న తర్వాత ప్యాంక్రియాస్ సిస్టమ్ చెప్పారు. అక్కడ నుంచి మేము వేరే హాస్పిటల్స్కి వెళ్ళాము. వేరే డాక్టర్స్ని కనుక్కున్నాం కానీ నాకు అంత అనిపించలేదు. సో వెతికిన తర్వాత కొంతమంది డాక్టర్స్కి సజెస్ట్ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో నవీన్ సార్ ఉంటారు, సర్జికల్ గ్యాస్ట్రో అని. సో నేను సార్ని కన్సల్ట్ అయ్యాను. యాక్చువల్గా ఇక్కడికి రాకముందు మేము చాలా హాస్పిటల్స్ వెతికాము. యాక్చువల్గా ఈ వచ్చిన ప్యాంక్రియాస్ సిస్ట్ దీన్ని కరెక్ట్గా ట్రీట్ చేసే డాక్టర్ ఎక్కడ వేరే హాస్పిటల్స్కి ఎక్కడ వెళ్ళినా కానీ డాక్టర్స్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ హౌ టు ట్రీట్. సో మాకు అక్కడ వాళ్ళే కాన్ఫిడెంట్ లేని మాకు కరెక్ట్గా అనిపించలేదు. సో నెట్లో కూడా సెర్చ్ చేసాము, రివ్యూస్ కూడా చూసాము. సో ఇక్కడికి దాన్ని బట్టి మేము కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ సిహెచ్ నవీన్ కుమార్ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ వన్స్ మీట్ అయిన తర్వాత డాక్టర్ ఎక్స్ప్లెనేషన్ తనకున్న ప్యాంక్రియాసిస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు కూడా సో కాన్ఫిడెంట్ వచ్చింది. సో వీఆర్ ఎట్ రైట్ ప్లేస్ అని మాకు కూడా అనిపించింది. సో దాని తర్వాత సో ఫర్దర్గా సార్ ఎలా చెప్తే అలా మేము సార్ అడిగిన రిపోర్ట్స్ కానీ దానికి రిపోర్ట్ బేస్డ్ కానీ సో దాన్ని బట్టి సర్జరీకి వెళ్ళామండి. సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా చేశారు. సర్జరీ అయిన నెక్స్ట్ డే ఐసీయూలోనే నడిపించారు నన్ను. సెకండ్ డే రూమ్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేశాక 4 daysకి నాకు వాటర్ లిక్విడ్ ఫుడ్ ఏదైనా తీసుకోమని చెప్పారు. డైలీ నడిపించారు. డైలీ నన్ను బాగా చూసుకున్నారు. 4 daysకి లిక్విడ్స్ తీసుకున్నాము. తర్వాత నాకు ఏం ప్రాబ్లం రాలేదు, వామిటింగ్స్ కానీ ఏమి. నేను ముందున్నట్టే ఉన్నాను. 7 daysకి నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. తర్వాత 1 weekకి నేను రివ్యూకి వచ్చాను. మరి ముందున్నట్టే ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆఫ్టర్ సర్జరీ. థ్యాంక్స్ టు నవీన్ సార్ అండ్